ఎందుకు అనంటే ఆ వెనుదిరిగిన పరిస్థితి ఆమెను ఒక ఉప్పు స్తంభంగా నిలబెట్టింది. ఈ అంత్య దినాల్లో అనేకులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. తాను వెనుకకు విడిచి వెళ్తున్న విషయాలపైనే లోతు భార్య మనసు లగ్నమై ఉంది కనుక ఆమె ఒక తీవ్రమైన శిక్షను పొందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు అనేక గుణపాఠాలు నేర్పించే ఒక మాటగా దేవుడు మన ముందు ఉంచారు. ఒకటైతే మనం అర్థం చేయవచ్చు, వెనుకకు తిరగడం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎందుకైనా అది కీడుకే తప్ప మేలుకైతే కాదు. అది ఎప్పుడైనా ఒక శిక్షే మనకు. అందుకనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేస్తూ.